Hello guys, good evening. Welcome to my channel Sidhu Reviews. ఇప్పుడే మ్యాట్ని డెవిల్ ద సీక్రెట్ ఏజెంట్ మూవీ చూసి రావడం జరిగింది మామ. ఇంకా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయాలి మామ. ఎందుకంటే మీ సపోర్టే మాకు ముఖ్యం. ఇక ఫైనల్‌గా మూవీ ఎట్లా ఉంది అంటే మామ, నాకైతే హాఫ్ మిక్స్‌డ్, హాఫ్ సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఎందుకంటే ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ అయితే స్టార్టింగ్ ఇప్పుడే 1945లో ఒక జమీందారు కూతురు హత్యకు గురవుతుంది మామ. ఆ మర్డర్ మిస్టరీ కోసం మన బ్రిటిష్ వాళ్ళు ఒక సీక్రెట్ ఏజెంట్‌ని పంపిస్తారు. తన పేరు డెవిల్. అయితే సినిమా స్టార్టింగ్ బానే ఉంది. అయితే ఒక అరగంట దాకా మనకేం అర్థం కాదు. అరగంట తర్వాత అసల ఎందుకు సాంగ్స్ వస్తున్నాయి? ఎందుకు ఏంటని అర్థం కాదు. సరిగ్గా ప్రీ ఇంటర్వెల్ దగ్గర కథ ఓపెన్ చేశార్రా అని అని క్యూరియాసిటీతో ముందుకెళ్ళంగానే మళ్ళీ మళ్ళీ ఫ్లాట్. అలా మళ్ళీ ఇంటర్వెల్ దాకా బానే ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఫ్లాట్. మళ్ళా కొంచెం వేగం. ఇలా ఏంటంటే సినిమా అక్కడక్కడ బ్రేకులు పడుతూ, ఏంటో అన్నెసరీ సీన్స్ రావడం, సినిమాలో కొంచెం సాటిస్ఫాక్షన్ లేకపోవడం, స్లో నరేషన్‌గా ఉండడం. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, అసలు సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ ఫస్ట్ నవీన్. తనేంటి ఈ సినిమా నేను తీస్తానని చెప్పి తీస్తానన్నా, కానీ ప్రొడ్యూసర్ మాత్రం నేను తీస్తానని చెప్పి పంతానికి పోయి తన దగ్గర ఉన్న స్టోరీ తీసుకొని తీద్దాం అనుకున్నాడు గాయ్స్. అయితే అది చాలా బెడిసి కొట్టిందని చెప్పాలి. అయితే తీసుకున్న స్టోరీ బానే ఉంది గానీ, తన ఎగ్జిక్యూషన్ మాత్రం ఎందుకో ఇక తేడాగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఒక్కటి కూడా ఎక్సైట్ చేసే పాయింట్ ఏది కనిపించట్లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను ట్విస్ట్ ఒకటి అనుకున్నాననుకో, ఆ ట్విస్ట్ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు అంతా బానే ఉంది కానీ క్లైమాక్స్‌లో ఒక్క ట్విస్ట్ మాత్రం నాకు నచ్చింది. అది మాత్రం అప్రిషియేట్ చేస్తాను. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ మాత్రం అసల ఏమాత్రం కన్విన్సింగ్‌గా రాయను కూడా రాయలేదు గాయ్స్. అస్సల నవీన్ కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే బానే రాశారు కానీ ఇంకా బాగా ఎంగేజింగ్‌గా రాసుకొని ఉండుంటే మంచి ఫిల్మ్ అయ్యుండేది గాయ్స్. సో, అది నా కంప్లెయింట్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే, సెకండ్ హాఫ్ కూడా అట్లా ఉంది కొంచెం ఫ్లాట్‌గా. ఇంకా మనకి ఓన్లీ నచ్చిన పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ ఒక్కటే కొంచెం నచ్చింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే కళ్యాణ్ గారు ఎప్పుడూ బెస్ట్ ఇస్తూనే ఉంటారు. ఆహ్, మళ్ళీ ఆయన ఎక్స్‌పెరిమెంట్ చేసాడనుకుందాం. ఇంకా సంయుక్త మీనన్ గారు సపోర్టింగ్ రోల్స్‌లో, సత్య గారు, మాళవిక నాయర్ గారు, యాక్చువల్‌గా మాళవిక నాయర్ గారిది కొంచెం సర్ప్రైజింగ్‌గానే ఉంది. బట్ ఇంకా చూడాలి మరి ఏంటో, మరి ఏం సినిమా తీస్తున్నారో ఏంటో, కొంచెం డెప్త్‌గా రాసుకొని తీసుంటే ఇంకా బాగుండేది. సో, ఫైనల్లీ గైస్ అది గైస్. సో, ఈ సినిమాకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా మేమిచ్చే రేటింగ్ అయితే 2.75. సో, అది గైస్. మరి మీకు ఈ సినిమా నచ్చిందో, నచ్చలేదో కాస్త కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈజ్ సిద్ధు రివ్యూస్ సైనింగ్ ఆఫ్.